నటి యూట్యూబర్ శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. జగన్ సర్కార్ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్తో పాటు ఇతర ప్రతిపక్ష నేతలపై బూతులతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో ఆమె వ్యాఖ్యలపై ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కేసుల వ్యవహారంలో శ్రీరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కొద్ది నెలలుగా వైసీపీ సానుభూతిపరులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో శ్రీరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. ఈ కేసులకు సంబంధించి ఆమెను అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అరెస్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక అటు విచారణలోనూ శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. జగన్ కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి అసభ్యకర పోస్టులు పెట్టినట్టు అంగీకరించినట్టు సమాచారం. సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులన్నీ వ్యక్తిగతమని, జగన్ మీద అభిమానంతోనే పోస్టులు పెట్టినట్టు శ్రీరెడ్డి అంగీకరించినట్టు తెలిసింది. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పినట్టు సమాచారం. అయితే సరిగ్గా చంద్రబాబు పుట్టినరోజునే శ్రీరెడ్డిని అరెస్టు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళితో పాటు చాలా మంది వైసీపీ నేతలు, సానుభూతిపరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి వంతొచ్చింది. బూతులతో చేసిన పాపాలను ఇప్పుడు అనుభవించి తీరాల్సిందే అంటూ కూటమి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.